దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబీ 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేశారు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమాకు సంబంధించిన ఈ చిన్న విషయం కూడా బయటకు లీక్ కాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జక్కన్న నెక్స్ట్ స్కెడ్యూల్ ప్లానింగ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి నెక్స్ట్ స్కెడ్యూల్లో ఈ సినిమా మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెన్స్ స్కెడ్యూల్ మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా షూటింగ్లో పాల్గొనున్నారట. వీరిద్దరి పాత్రలు పరిచయాలతో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా సీక్వెన్స్లో రివీల్ చేయబోతున్నారు అని లీక్ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా తాజా సమాచారం ప్రకారం వచ్చే స్కెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ ఎంట్రీ సీన్లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొననున్నారని టాక్. వీరిద్దరి పాత్రల పరిచయాన్ని సీక్వెన్స్లోనే రివీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు కథ దిశను కూడా ఈ సీన్లోనే ప్రేక్షకులకు చూపించబోతున్నారని సమాచారం. విజువల్స్, స్క్రీన్ ప్రజెన్స్, ఎమోషనల్ హుక్స్ అన్నింటినీ కూడా కలిపి ఈ ఎంట్రీలో హైలైట్గా నిలవనుందంట. ఇక కథ విషయానికి వస్తే ఇటీవల విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానం. ఆయన రచనలు మాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల బేస్ మీదనే రూపొందించామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతున్న విషయం తెలుస్తుంది. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మొత్తం సినీ ప్రియులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మిగతా కాస్టింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రావడం లేదు.